ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం కొత్త కోణం కనిపిస్తోందా? కూటమి ప్రభుత్వంపై జగన్ చేస్తున్న విమర్శలపై జనసేన మౌనం దేనికి సంకేతం? విపక్ష నేతపై ఒంటి కాలిపై లేచే జనసేనాని ఎందుకు సైలెంట్ అయిపోయారు? జగన్ కూడా కేవలం చంద్రబాబునే టార్గెట్ చేయడం వెనుక వ్యూహం ఏంటి? అధికారంలోకి వచ్చిన 6 నెలలకే కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పేరుతో ఉద్యమాల బాట పట్టింది వైసీపీ. ఒక మాటలో చెప్పాలంటే ప్రజా సమస్యలపై అమలు కాని హామీలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకొచ్చారు. మొన్న మధ్య విద్యుత్ ఛార్జీల పెంపుదల మొదలుకుని ఆఖరి నిమిషంలో వాయిదా పడిన ఫీజు రియంబర్స్మెంట్ వరకు, అంతెందుకు మిర్చి రైతుల సమస్యలపై గుంటూరులో జరిగిన కార్యక్రమాల్లో వైసీపీ అధినేత రైతులతో కలిసి పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వెంటనే కొందరు మంత్రులు విపక్ష నేతకు కౌంటర్లు ఇచ్చారు. విపక్షం ఉనికి కోసం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు నిరసనలకు దిగడం మామూలే. అయితే అసలు చర్చ ఇక్కడే మొదలైంది. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. వీరిద్దరి మధ్య విమర్శలు ఉప్పు నిప్పులా ఉండేవి. సీన్ కట్ చేస్తే ఎన్నికలు అయిపోయాయి. కానీ ఇప్పుడు పవన్, జగన్ మధ్య పరస్పర విమర్శలు తగ్గిపోయాయి. జగన్ కూటమి ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నా జనసేన వైపు నుంచి మౌనమే సమాధానంగా మారింది. దీని వెనుక ఏమైనా వ్యూహముందా అనే చర్చ స్టార్ట్ అయింది. గత 8 నెలల కాలంలో కూటమి ప్రభుత్వంపై జగన్ పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు టార్గెట్ గానే సాగుతున్నాయి జగన్ ఆరోపణలు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ పై మాత్రం ఎలాంటి విమర్శలు చేయడం లేదు వైసీపీ నేతలు. జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో దుమ్మెస్తి పోస్తున్నా పవన్ ప్రస్తావన తేవడం లేదు. చంద్రబాబుపైనే ఫోకస్ పెడుతున్నారు మాజీ సీఎం. ఎన్నికల ప్రచారం వరకు చంద్రబాబుతో పాటుగా పవన్ ని ఉద్దేశించి జగన్ పలు ఆరోపణలు చేశారు. పవన్ వ్యక్తిగత జీవితంపైన విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఉన్నట్టుండి పవన్ గురించి ఎలాంటి ఆరోపణలు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ని మాత్రం విస్మరించడం వ్యూహాత్మకమా, లేక చంద్రబాబునే జగన్ తన రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్నారా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసిన కారణంగానే గోదావరి జిల్లాలో సీమ ప్రాంతంలోనూ బలమైన వర్గం మద్దతు తనకు దూరమైందనే నివేదికలతో జగన్ ఇప్పుడు వ్యూహం మార్చినట్టు కనిపిస్తోంది. చంద్రబాబుపైనే గురి పెట్టడం ద్వారా మొత్తంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లవుతుందనే వాదన వినిపిస్తోంది. కూటమిలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో పవన్ కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారనే చర్చ కొనసాగుతోంది. ఈ సమయంలోనే చంద్రబాబుపై విమర్శల దాడి పెంచడం జగన్ వ్యూహంగా స్పష్టమవుతోంది. జగన్ వరుసగా ప్రభుత్వంపైన విమర్శలు చేస్తున్నా పవన్ కూడా మౌనంగానే ఉంటున్నారు. ఈ పరిణామాలతో ఏపీలో పొలిటికల్ వార్ మరోసారి టీడీపీ వర్సెస్ జగన్ గా మారుతోంది. కూటమిలో పరిణామాలతోనే జగన్ తన రూటు మార్చినట్లు వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ మౌనం ఆసక్తికరంగా మారుతోంది. దీంతో రానున్న రోజుల్లో జగన్, పవన్ రాజకీయం ఏ విధంగా ఉంటుందనేది కీలకంగా మారనుంది.